ఐటీఐఆర్కి సంబంధించి ప్రశ్న అడిగారు సార్. దానిలో భాగంగా ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అధ్యక్ష. దానిలో మొదటి ప్రశ్న వారు అడిగింది ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు, వివరాలు, రాష్ట్రానికి దీని నుండి చేకూరే ప్రయోజనాలు ఏమిటి అని అడిగారు సార్. ఇది మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ శాఖ ఉమ్మడిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ కోసం చాలా సవివరమైన ఉమ్మడిగా హెచ్ఎండిఏతో కలిపి మన హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీతో కలిపి సవివరమైన ప్రణాళికలు రూపొందించాలని చెప్పి ఇప్పటికే మన హెచ్ఎండిఏను ఆదేశించడం జరిగింది సార్. హెచ్ఎండిఏ ప్రస్తుతం ఒక కన్సల్టెంట్ను నియమించే పనిలో ఉన్నది. తొందరలోనే కన్సల్టెంట్ నియామకం జరుగుతుంది. తదితర కార్యక్రమాలన్నీ కూడా ముందు రాబోయే రోజుల్లో స్పష్టమవుతాయి సార్. ఉపాధి రంగంలో ప్రయోజనం పొందుతున్న జిల్లాల సంఖ్య ఎంత అని కూడా వారు అడిగారు సార్. దానివల్ల తద్వారా ఇంకా రాబోయే మనకు పన్నుల రూపంలో అదేవిధంగా ఇంకా ఏమొస్తాయని కూడా అడిగారు. దానికి సంబంధించి మనకు ఐటీఐఆర్ నుంచి చేకూరే ప్రయోజనాలు కింది విధంగా ఉంటాయి సార్. ప్రత్యక్ష రాబడులు అంటే దాదాపుగా 25 సంవత్సరాల కాలం మొత్తంగా నేను చెప్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఐటీఐఆర్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15 to 25 years సార్. సో ప్రత్యక్ష రాబడులు మనకు దాదాపుగా 3,10,000 కోట్ల 849 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి ఒక అంచనా ఉంది సార్. ఐటీ పెట్టుబడుల సామర్థ్యం దాదాపుగా 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎగుమతులు దాదాపు 2,35,000 కోట్ల మేరకు పెరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం సార్, అంచనా వేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రానికి మొత్తంగా పన్ను రాబడుల పెరుగుదల చూసినట్టయితే ఒక 30,170 కోట్ల పెరుగుదల ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నాం సార్. దాంతోపాటు వారు అడిగిన ఇంకో ప్రశ్న ఏ జిల్లాలకు ఇది వర్తిస్తుందని అడిగారు సార్. ప్రత్యేకంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో, ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధి దాదాపుగా ఈ 2 జిల్లాల్లో కూడా విస్తరించి ఉంది. అది కాకుండా ఇంకా మిగతా తెలంగాణ జిల్లాల్లో చాలామంది పిల్లలు కూడా మరి యువకులు, ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు కానీ ఇంకా ఇతరత్ర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్న యువకులు కానీ ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొందాలనుకునే వారందరికీ కూడా ఇది ఉపయోగపడే ప్రాజెక్ట్ అధ్యక్ష. మూడో ప్రశ్న ఏమడిగారు అంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ కేటగిరీలలో కలగబోయే ఉద్యోగాల సంఖ్య ఎంత అని అడిగారు అధ్యక్ష. ఐటీఐఆర్ను పూర్తిగా అమలుపరిచి ప్రారంభించినట్లయితే దాదాపు 15.4 లక్షల ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు ఐటీ రంగంలో, దానిలో ముఖ్యంగా హార్డ్వేర్ రంగంలో, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో, సర్వీసెస్ రంగంలో ఇవన్నీ కూడా కలిపి, అదే రకంగా పరోక్ష ఉపాధి అవకాశాలు దాదాపుగా ఒక 35 లక్షలు, మొత్తం కలిపి ఒక 50 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు రాబోయే 15 నుంచి 25 సంవత్సరాల కాలంలో వస్తాయన్నది మనకున్న ఒక అంచనా అధ్యక్ష. ఈ సబ్జెక్టుకి సంబంధించి 11 తారీఖు నాడు ఒక సమావేశాన్ని, ఉన్నత స్థాయి సమావేశాన్ని గౌరవ ప్రధాన కార్యదర్శి గారి నేతృత్వంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని విభాగాల సమన్వయం కూడా ఈ కార్యక్రమానికి అవసరం. ఇది ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ అధ్యక్ష. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తొందరలో చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష.